తాజా 30 పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం చెందినటువంటి మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అధికార టీడీపీలో దళిత వర్గానికి చెందిన కీలక నేతల్లో ఒకరుగా అనతి కాలంలో గుర్తింపు సాధించారు. అదృష్టం వరించిందన్న సామెత జవహర్ విషయంలో నిజమైందా అని అనిపిస్తుంది. అయితే అనూహ్యంగా అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా సక్సెస్ చేసుకున్న ఘనత మాత్రం జవహర్దే. 2014లో అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన అంతకుముందు ప్రభుత్వ పాఠశాలలో టీచరు. అప్పటి ఎన్నికల సమయంలో అనూహ్యంగా చివరి నిమిషంలో టీడీపీ టికెట్ ఆయన వరించింది. ఆ ఎన్నికల్లో కొవ్వూరు నుంచి ఆయన భారీగా విజయం సాధించారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన నియోజకవర్గం అభివృద్ధి విషయంలో కాకుండా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లడంలో కీలక పాత్రలు పోషించారు. దళితుడైన జవహర్ తన దళిత వర్గాన్ని అన్ని విధాల ప్రభుత్వానికి చేరువ చేయడంలో ముందున్నారు. చంద్రబాబు దృష్టిలో కీలక నేతగా ఎదిగిన ఆయన అతి తక్కువ సమయంలో గుర్తింపు పొందారు. అవినీతి పెరిగిపోయి ఇసుక మాఫియాకి అధికార పార్టీ నేతలు అండగా ఉంటున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సమయంలో జవహర్కి మచ్చ అంటలేదు. తన శాఖలో కాకుండా నియోజకవర్గంలో నిజాయితీగా ఆయన వ్యవహరించారు. ఇసుక మాఫియాలో ఆయన వేలైతే పెట్టలేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువ చేయడం, పేదరికాన్ని రూపుమాపడమే తన విధిగా పేర్కొంటూ ప్రజల్లో దూసుకుపోతున్నారు. ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన ఎప్పుడూ డావు ప్రదర్శించలేదు. ఆయన ఎప్పుడూ దర్పాన్ని చూపించిన పాపాను పోలేదు. సాధారణ వ్యక్తిగా ఆయన ప్రజల్లో ఎప్పుడూ తిరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటారు. మంత్రి పదవి చంద్రబాబు తనకి ఇచ్చినటువంటి అపూర్వ అవకాశమని దాన్ని సద్వినియోగం చేసుకుని మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన తన అనుచరులకి పిలుపునివ్వడంతో ముందుంటారు. నిజానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలంటే అధికారం చెలాయించడం, అధికారులపై విరుచుకుపడడం లాంటివి మనం చూస్తూ ఉంటాం. అయితే జవహర్ మాత్రం ఎప్పుడు ఏ అధికారిపైన విరుచుకుపడింది లేదు. మీ రూల్స్ మీకు ఉంటాయి కదా, వాటి ప్రకారం పనిచేయండి. సీఎం చంద్రబాబు విజన్ను చేరుకునేందుకు మనందరం కలిసి పనిచేయాలని ఆయన అధికారులతో ఎప్పుడూ పాజిటివ్గా చెప్తూ ఉంటారు. ప్రజల మనిషిగా ఆయనకి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా ఎంతో వేగంగా ప్రజల్లో దూసుకెళ్లాలన్నటువంటి భావంతో కనిపిస్తూ ఉంటారు. అదే సమయంలో విపక్షంపై చండ్రనిప్పులు కురిపించడంలో కూడా ముందుంటూ ఉంటారు జవహర్. వైకాపా నేతలు చేసిన విమర్శలు తిప్పికొట్టడంలో మిగిలిన నేతలతో పోలిస్తే అడుగు ముందే ఉంటున్నారు. ఆయన పరిణామాలన్నీ కూడా చూస్తుంటే ఆయన పార్టీలో ఎదిగేలా దోహం చేయడంతో పాటు ప్రాథమికంగా పార్టీని కూడా మరోగా బలోపేతం చేసేలా కనిపిస్తున్నాయి. దీంతో టీడీపీకి కలిసి వచ్చినటువంటి మంత్రి జవహర్ అన్ని విధాలుగా కూడా పార్టీలో లోకల్ కేడర్లో కూడా ఫుల్ గ్రిప్ని సంపాదించుకుని ఉన్నారు. చంద్రబాబు పాలనలో తొలి 3 ఏళ్ల కంటే జవహర్ వచ్చాక దళితుల్లో మెజారిటీ వర్గాలు టీడీపీ వైపు ఆకర్షితులు అవుతున్నాయనడంలో బాబు కృషితో పాటు జవహర్ కృషి కూడా ఎక్కువగా ఉందనే ప్రశంసలు అందుతున్నాయి. ఇటు నియోజకవర్గంలో అభివృద్ధిని కొవ్వూరు కొంగు బంగారంగా మార్చడానికి జవహర్ పేరు బాగా తెచ్చుకున్నారు. తాను మంత్రి అనే విషయం పక్కన పెట్టేసి నియోజకవర్గంలో ప్రజలతో ఒక సామాన్యుడిగా అందుబాటులో ఉంటున్నారనే పేరు ఆయనకి బేష్ అనిపించుకునేలా చేస్తోంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.